రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6:20 మోండలి సంస్థ సమర్పిస్తున్న కోకో సాగుపై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో గత 4 దశాబ్దాలుగా రైతులు చాక్లెట్ పంటైన కోకోను కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో విజయవంతంగా సాగు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. కొబ్బరిలో వేసినప్పుడు కోకోనే ప్రధాన పంట అన్నంతగా దిగుబడినిస్తుంది. అయితే ఆయిల్ పామ్లో వేసినప్పుడు నీడ శాతం ఎక్కువ ఉంటుందనే సందేహాలు చాలామంది రైతుల్లో ఉన్నాయి. అందువల్ల కోకోను ఆయిల్ పామ్లో ఎప్పుడు వేసుకోవాలి, ఎలా నాటుకుంటే మంచి దిగుబడి వస్తుందన్న విషయాలు తెలుసుకోవడం ఎంతైనా ముఖ్యం. ఈ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సంస్థ సాంకేతిక అధికారి ఏ రవీంద్రరావుతో కోకో పంటను విజయవంతంగా సాగు చేస్తున్న రైతుల ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం. ఈ కోకోను ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా విజయవంతంగా సాగు చేస్తూ వివిధ కొత్త రకాలైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించి ఏదైతే ఈ కోకోను అంతర పంటగా సాగు చేయడానికి ఆయిల్ పామ్ తోటల్లో ఉన్న అవాంతరాలని రైతాంగం అపోహపడతారో ఆ అపోహలన్నిటి కూడా అధిగమించి విజయవంతంగా సాగు చేస్తున్నారు. వాళ్ళు ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించారు, ఎటువంటి పరిజ్ఞానాన్ని వినియోగించారు అన్న విషయాలను వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ గారు. ఇప్పుడు మీరు ఈ కోకోను ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా సాగు చేస్తున్నారు కదా, ఏ వయసు ఉండగా ఈ కోకోను నాటుకున్నారు, ఈ ప్రస్తుతం కోకో యొక్క వయసు ఎంత, దిగుబడి ఎలా వస్తుంది, ఈ వివరాలను కొంచెం తెలియజేయగలరా? 99లో పామాయిల్ వేసామండి. తర్వాత 8 సంవత్సరాల తర్వాత కోకో వేసాం. చెట్టుకు ఒక డ్రిప్పు ఇచ్చాం ఇరిగేషన్ కోసం. ఒక 3 సంవత్సరాల తర్వాత కంప్లీట్ డ్రిప్పు రిమూవ్ చేసాం, ఎందుకంటే వాటర్ ఎక్కువ అవుతుందని. ఓన్లీ పామాయిల్కి ఇచ్చే వాటరే కోకోకు కూడా సరిపోతుంది. కొంతమంది డ్రిప్ తీయకుండా ఉన్న వాళ్ళు కొంచెం వాటర్ ఆల్రెడీ ఎక్కువై కొన్ని మొక్కలు దెబ్బతున్నాయి, మాకంటే ముందేసిన వాళ్ళు. దాన్ని చూసే మనం డ్రిప్ రిమూవ్ చేసాం. ఇప్పుడు కొబ్బరికి పామాయిల్కి తేడా ఏంటంటే దానికి మొక్కలు కట్ చేసేటప్పుడు పై కొమ్మలు తీయకుండా ఉంచాలి, పామాయిల్లోకి వచ్చేటప్పటికి కొమ్మలు ఉంచాలి, దాంట్లో తీయాలి. ఆ రెండు తేడా. పామాయిల్ వేసిన తర్వాత ఫస్ట్ 2-3 సంవత్సరాలు అంతర పంట ఏదైనా వేస్తూ ఉంటాం, అప్పుడు కలుపు నివారణకి ఏం ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే అంతర పంట 3 సంవత్సరాలు మానేసిన తర్వాత ఏ పంట వేయకుండా ఓన్లీ పామాయిల్ ఉంటే కలుపు చాలా ఇబ్బంది పెడుద్ది. ఆ టైంలో మనం కోకో కానీ ఉన్నట్టయితే కోకోకు రావటం, తుక్కుమలకుండా ఉండటం చాలా ఉపయోగపడుద్ది. 4 సంవత్సరాల తర్వాత నుంచి ఫస్ట్ కొద్దిగా కాపు మొదలైన తర్వాత 5వ సంవత్సరం నుంచి మనకి ఈల్డింగ్ స్టార్ట్ అయింది. పామాయిల్ హైట్ పెరిగి కొంచెం వెంటిలేషన్ పెరిగిన తర్వాత కోకో ఆదాయం బాగా పెరిగిందండి. పామాయిల్ వేసుకునే విధానం, డైమండ్ విధానం, త్రికోణ పద్ధతి, అలాగే చతురస్ర పద్ధతి, స్క్వేర్ విధానం అని అంటున్నారు. ఈ రెండిట్లో కూడా ఏ విధానంలో పామాయిల్ వేసుకుంటే అంతర పంటగా కోకో సాగు చేసుకోవచ్చు, దాంతోపాటుగా ఆయిల్ పామ్ ప్రయోజనాలు కూడా తినకుండా ఉండాలంటే ఏ విధానంగా వేసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ప్రకారం అయితే చతురస్రం అండి, ఎందుకంటే ఎటు చూసినా 10 మీటర్లు, సెంటర్లో ఒక సాలు వేస్తాం, అడ్డం ఒక సాలు వేస్తాం, అన్ని చెట్లకి పర్ఫెక్ట్గా లైటింగ్ పడుతుంది, ఈల్డింగ్ బాగుంటుంది. దిగుబడిలో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? దిగుబడి కూడా స్క్వేర్ టైప్ వేసిందే బాగుంటుందండి. త్రికోణ పద్ధతి కన్నా ఎక్కువ వస్తుంది అంటారా, దాంతోపాటు సమానంగా వస్తుంది అంటారా? ఎక్కువ వస్తుంది, స్క్వేర్ టైప్ వేసిందే ఎక్కువ వస్తుంది, ఎందుకంటే లైటింగ్ బాగా పడుతుంది కాబట్టి అండి. అది పామాయిల్ విషయంలోనూ కోకో విషయంలో కూడా అంతేనా? పామాయిల్కి ఎలాగో ఒకటే అండి, కోకోకు బాగుంటుంది. అది కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే ఎక్కువ సూర్యరశ్మి పడదు కాబట్టి దిగుబడి ఎక్కువ రావడం మీరు గమనించారు. ఓకే. కొంతమంది రైతుల్లో ఈ కోకో సాగుని ఆయిల్ పామ్లు చేపట్టడానికి కొన్ని రకమైనటువంటి సమస్యలు వాళ్ళు మా ముందు ఉంచడం జరుగుతుంది. అటువంటి సమస్యలు మీ దృష్టిలో కూడా ఏమైనా వచ్చినాయా, దాన్ని మీరు ఎలా అధిగమించగలిగారు? అంటే చాలామంది అపోహ ఏంటంటే అండి, కోకో పంట వేయటం వల్ల పామాయిల్ దిగుబడి తగ్గుద్ది అని. అది ఉత్తిది. పామాయిల్కి పెట్టే మెన్యూర్ కన్నా కోకో కూడా ఉంది కాబట్టి దాని నిమిత్తం కూడా కొంచెం ఎక్స్ట్రా పోషణ చేయాలి, దాని నిమిత్తం ఆదాయం వస్తుంది. అలాగే ఏంటంటే కమ్మలు పడినప్పుడు చేప కట్టతో ఆడుకుని మళ్ళీ అక్కడ చెట్టుకి పోస్తాం, ఆకులు రాలుతాయి. ఆకులు అలా వదిలేసామనుకోండి చిరాగ్గా అనిపిద్దాయి. అదే ఆకుని పామాయిల్ చెట్టు దగ్గర జట్ట దగ్గరగా నాటిని మనం ఏదైనా కర్రతో ఊడ్చేసినట్టయితే అది అక్కడ కుళ్ళిపోద్ది. ప్లస్ అదంతా కూడా బలం, చేను అంతా గుల్లబారద్ది, మీకు చేను శుభ్రంగా కూడా ఉంటుంది. దానివల్ల కార్బన్ శాతం కూడా బాగా పెరుగుద్ది సాయిల్లో. అది అపోహే తప్ప ఏం కాదండి. ఇప్పుడు మనతో పాటు ఆలపాటి సత్యనారాయణ గారు, ఈయన పెదవేగి నుంచి వచ్చారు. ఈయన కొబ్బరిలోను ఆయిల్ పామ్లోను కూడా ఈ కోకోను అంతర పంటగా సాగు చేస్తున్నారు. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్తే అండి. మీరు కొబ్బరిలోను కోకోని అంతర పంటగా సాగు చేస్తున్నారు, ఆయిల్ పామ్లోను సాగు చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య దిగుబడిలో వ్యత్యాసం, సాగు చేసే విధానాల్లో అయినటువంటి తేడాలు ఇవన్నీ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను.
కొబ్బరి తోటలో 25 సంవత్సరాల నుంచి కోకో వేసి ఈల్డింగ్ తీస్తున్నానండి. కొబ్బరిలో అయితే 4 క్వింటాల నుంచి 6 క్వింటాల మధ్యలో వస్తుంది. ఆయిల్ పామ్ 10 సంవత్సరాలు పెరిగిన ఆయిల్ పామ్లో వేసి క్వింటాలన్నర మించి తీలేకపోయానండి. ఎక్కడ డ్రాబ్యాక్ అయిందనేది ఆలోచించి ఎట్ ఎ టైం పామ్ ఆయిల్ కోకో ఒకేసారి పామ్ ఆయిల్ 9 మీటర్లో ట్రయాంగిల్ వేసి సెంటర్ సాల్ ఒక కోకో మొక్క అంటే ప్రతి 4 గజాలకి కోకో మొక్క అంటే సుమారు ఎకరానికి వచ్చి 150-160 మొక్కలు కోకో మొక్కలు వేసి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. గత 7-8 సంవత్సరాల నుంచి ఎకరానికి 3 క్వింటాల్ కోకో గింజలు తీయగలుగుతున్నాను. ఆయిల్ పామ్ సేమ్ ఈల్డింగ్, విడిగా ఉన్న దానికి దీనికి తేడా ఈల్డింగ్ అయితే లేదండి. ఈ సాగు క్రమంలో మీకు పామాయిల్ యొక్క దిగుబడులు ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయా? విడిగా వేసుకున్న దానికన్నా కోకో వేసినందువల్ల ఈల్డింగ్ ఏం డిఫరెన్స్ రాలేదండి ఆయిల్ పాము. కాకపోతే మెన్యూర్ ఎక్కువ, కొంచెం కోకోకి కావాల్సిన మెన్యూర్ అదనం వేస్తే సరిపోతుంది. కోకో వల్ల ఇంకో లాభం ఏంటంటే అండి 90% కలుపుని లేకుండా పోయింది. ఈ కోకో ఆకు మల్చింగ్ అవటం వల్ల పామాయిల్కి కానివ్వండి కోకోకి కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ లోపాలు ఏమీ కనపడకుండా మ్యాక్సిమం కవర్ అవుతుందండి. నమస్కారం అండి రాము గారు. ఇప్పుడు వరకు మనం ఈ కార్యక్రమంలో శ్రీధర్ గారి దగ్గర నుంచి సత్యనారాయణ గారి దగ్గర నుంచి కోకో సాగులో మెలకువలు ఎలా సాగు చేయాలి, ఈ సమస్యలను ఎలా అధిగమించాలి, అధిక దిగుబడులు ఎలా పొందాలన్న విషయాలన్నీ తెలుసుకున్నాం. ఈ విధానంలో మీరు గత 15 సంవత్సరాల పైగా ఈ కోకో సాగు చేస్తున్నారు కాబట్టి ఈ సాగులో మీరు పండించిన పంటని ఎలా మార్కెట్ చేసుకుంటున్నారు, ఎటువంటి సౌకర్యాలు మీరు పొందుతున్నారు, ఇవన్నీ కూడా మన రైతు సోదరులకు తెలియజేయాలని కోరుతున్నాను. 2000 నుంచి పామాయిల్ స్క్వేర్ టైప్ వేసారండి. ఆ రోజుల్లోనే ఎకరానికి 75 నుంచి 80 మొక్కలు పండియండి. నాకు 3వ సంవత్సరం నుంచి నాకు దగ్గర ఎకరానికి కింటా కాడికి వచ్చిందండి. 5వ సంవత్సరానికి 2 క్వింటాలన్నర, ఇప్పుడైతే 3 క్వింటాలు నిక్కచ్చిగా వస్తుంది సార్. ఫస్ట్ మేము మండలిజం వాళ్ళు మాకు మొక్కలు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నానండి. నాకు మార్కెటింగ్ కూడా మొదట్లో ఏలూరు తీసుకెళ్ళి అమ్ముకునేవాడు సార్ ఫస్ట్లో. ఇప్పుడు ఈ మోడలిజం వాళ్ళు ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్ళిపోతున్నారండి. మాకు ఎనీ టైం సీజన్ అని లేకుండా అన్సీజన్ అని లేకుండా నేను 25 రూపాయల కాడి నుంచి అమ్మటం మొదలెట్టానండి. ఈ సంవత్సరం 1000 రూపాయల దాకా వెళ్ళిందండి. రైతుకి ఇంతకన్నా శుభవార్త ఇంకొకటి ఉండదు. రెండోది పామాయిల్ ఈల్డింగ్ తగ్గుతుంది అంటారండి, కానీ ఈ కోకో ఆకు ప్రూనింగ్ చేసినప్పుడు వచ్చిన రొట్ట ఇదంతా కలిపితే ప్రతి సంవత్సరం 1 టన్ను నుంచి 1.5 టన్ను పచ్చి రొట్ట ఎరువు వస్తుందండి. దానివల్ల పామాయిల్కి కోకోకి కూడా ఆదాయం చాలా ఎక్కువ ఉంటుందండి. చాలామంది ప్రూనింగ్ అనే కాడ మనుషులకి కాంట్రాక్ట్ బేసిక్ ఇచ్చి కొంత తెలియక రైతులు నష్టపోతున్నారండి. వాళ్ళకి కొద్దిగా మీరు ప్రోత్సాహం చెప్పగలిగితే ప్రూనింగ్ విధానంలో ఎన్ని కొమ్మలు ఉండగలిగితే ఆ ప్రతి కొమ్మకి 4-5 కాయలు ఉంటే దానివల్ల రైతుకి మంచి దిగుబడి కూడా సాధించవచ్చు అని నా అభిప్రాయం సార్. తప్పకుండా సార్, మీరు ఇచ్చిన సూచన ఈ ప్రూనింగ్లో ఏదైతే కొంత మెళకువలు నేర్పాలో అది మోండలీస్ కంపెనీ తరఫున అది మేము బాధ్యతగా స్వీకరిస్తాము. ఈ పంట యొక్క డిమాండ్ దృష్ట్యా ప్రతి సంవత్సరం రేటు పెరుగుకుంటూనే వెళ్తుంది. దాంతోపాటు మోండలీస్ కంపెనీ దీని యొక్క బాగోగులను చూసుకుంటూ ఈ కోకో పంటని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యాన శాఖ ద్వారా వివిధ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇచ్చి రైతుల్ని ఈ కోకో సాగులో ముందుకు తీసుకెళ్తున్నారు. కోకోను కేవలం అంతర పంటగానేనా లేదా ఏక పంటగా సాగు చేయవచ్చా? ఇది చాలా మందిలో మెదిలే ప్రశ్న. దీని గురించిన పూర్తి వివరాలను వచ్చే బుధవారం 6:20 ప్రసారమయ్యే కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 984-978-7542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.